11:17 11:17 దయగలవాడు తనకే మేలు చేసుకొనును, చాలండి. క్రూరుడు తన శరీరము బాధ తెచ్చుకొనును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మీకే స్తుతులు తండ్రి. చదువుకున్న వాక్య భాగం తండ్రి, జ్ఞానించడంలో వివరించడంలో నా నోటు కూరగా మీరు ఈ స్థలంలో తండ్రి, అవి ఆత్మచేత మీరే మాట్లాడి కొన్ని ప్రతి ఒక్క పెట్టిన బలపరచమని యేసు పరిశుద్ధనామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, దయగలవాడు తనకే మేలు చేసుకొనును. దయగలవాడు అంటే అర్థం ఏంటండి? దయగలవాడు. మరి క్రూరుడు అంటే కఠిన హృదయం కలిగిన వాడు, తన కొరకు కాక వేరొకరి కొరకు ఆలోచన లేనటువంటి వాడు, ఎదుటి వ్యక్తిని బాధపరిచేవాడు, స్వార్థం కొరకు ఆలోచించేవాడు క్రూరుడు. దయగలిగిన వాడంటే ఇతరుల వల్ల జాలి, ప్రేమ, తనకు వల్ల ఎదుటి వ్యక్తి కూడా ప్రేమించే ఆలోచనలు, తన కొరకు తనకులాగే ఎదుటి వ్యక్తి కూడా జీవించాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి దయగలవాడు అని రాయబడుతుంది. దయగలవాడు తనకే మేలు చేసుకొని అని రాయబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, దయగలవాడు తన కొరకే మేలు కొరకు అని రాయబడుతుంది. తన మేలు కొరకే జీవించే వ్యక్తి దయగలవాడు. దేవుడు మొట్టమొదటి సృష్టించిన వ్యక్తి ఎవరండి? ఆదాము. తన కొరకే దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి చెప్తున్నాడు, నీవు చక్కగా ఫలించి అభివృద్ధి పొందు, నువ్వు అనుభవించని దేవుడు చక్కగా చెప్పాడు. అప్పుడు ఏం చేయాలండి? తన కొరకు ఆలోచించలేదండి. సాతానుకు మాటలు విని ఇంకా దేవుని కన్నా నేను అధికంగా ఆయనలా మారిపోతాం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. తన కొరకు ఏం చేశాడండి? శాపాన్ని పొందించుకున్నాడు. తన మేలు కొరకు ఆలోచన దేవుడు చేస్తే తన మేలు అనుభవించలేకపోయాడు. తర్వాత భూమి మీద వచ్చిన వారు కయ్యోను, హేబెలు, వారిరువురు కూడా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి చక్కని పంటలు ఇచ్చి సేద్యపరిచి వారు భూమి మీద నిలబెడితే వారు ఒకరి కొరకు వారి మేలును అనుభవించలేకపోయారు. మరణాన్ని, రక్తాన్ని వారు చూశారు. దేవుడు చెప్తున్నాడు, తన మేలు కొరకు మేలు చేసుకునేవాడు దయగలవాడు అని రాయబడుతుంది. దేవుని యందు దయ చూపి దేవుడు మనల్ని ఎంతో కరుణిస్తూ ఉన్నాడు. దేవుని సన్న బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, తన క్రూరుడు, క్రూరత్వం కలిగిన వ్యక్తి సౌలు. క్రైస్తవులైన వారిని హింసించి బాధించినటువంటి వ్యక్తి, క్రైస్తవులైన పేరు చెప్తే ఒప్పుకోని వ్యక్తి, హింసించినటువంటి వ్యక్తి ఎవరండి? సౌలు. సౌలు పౌలుగా మారిన తర్వాత తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయచేసి నా మాట వినండి అని మాట్లాడుతున్నానండి. మొట్టమొదటి మాట ఏంటంటే అనేకులు చంపే క్రూరత్వం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? దయచేసి నా మాట వినండి. ప్రతిమలాడుకొనిచున్నాడు దయగల వాడి యొక్క తత్వము. ఎదుటి వ్యక్తిలో క్రూరత్వాన్ని విడిచిపెట్టడానికి చెప్తున్నాడు, దయచేసి నా మాట వినండి. మీరు దేవుని బిడ్డల వలె ఉండాలి, దేవుని వలె మీరు జీవించాలి, ఆయన మాదిరిగా మీరు జీవించాలని మాట్లాడుతున్నానండి. అనేక మాటలు చెప్తూ దేవుని కొరకు వాడబడే విధానం చూస్తున్నాం. తనను తాను కఠినపరుచుకొని దేవుని కొరకు నిలబడిన తత్వం చూస్తూ ఉన్నాం. దయగలవాడు, దయచేసి నా మాట వినండి, మీరు నిలబడండి, దేవుని కొరకు మీరు వాడబడిన చెప్తూ ఉన్నానండి. దయగలిగిన వాడు, తన కొరకు ఆలోచన కలిగిన వ్యక్తి. చూడండి, దేవునికి రాయబడుతుంది. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం రాయబడుతుంది. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, అనుగ్రహింపబడిన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు దేవుని యందు నిలబడి నిరీక్షణ కలిగి ఉంటే మనల్ని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. నువ్వు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుని సన్నిధిలో అడుగుతున్న ఒక విషయమై
నీ కుటుంబంలో ఒక విషయం అడుగుతున్నావు, ఒక మార్పు విషయం, కుటుంబం ఆశీర్వాదం కూడా అడుగుతూ ఉన్నావు, ఒక నీ జీవితం ఆశీర్వాదం అడుగుతూ ఉన్నావు. నీలో ఏముండాలంటే నిరీక్షణ కలిగి దేవుని ఓపికగా ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ నిరీక్షణ రాయబడుతుంది. నీలో ఉన్నట్టు ఓపికను బట్టి దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు నిలబడలేవా? ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదండి, మనం ఆశీర్వదించే విధంగా ఉంటుంది. నువ్వు నిరీక్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో ఉన్నావు, కనిపెడుతూ ఉన్నావో పరిశుద్ధాత్మ నేను విడిచిపెట్టడండి రాయబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. ప్రేమ దయగలిగిన వ్యక్తి, దేవుని ప్రేమతో అనేకులు ఆదరించే తత్వము, అది ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దయ కలిగి ఉంటాడని రాయబడుతుంది. మనం దయ కలిగిన వ్యక్తిగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనం అట్టి రీతిలో జీవించగల దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడండి. అవి అనుభవించడం మనకి యోగ్యం అని చెప్తున్నది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఆ ఆత్మచేత వాడబడే వారికి మనం ఉండాలి, దేవుని స్తుతించే వారికి మనం ఉండాలి. దైవజనుడు ఒక ఊరికి వెళ్తూ ఉన్నాడు. ఆ ఊరిలో కనిపెట్టడం కొరకు ఆ ఊరు ఏ రీతిగా ఉంది, ఎరుకో పట్టణాన్ని వెళ్ళాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ ఊరు వారందరూ వారిని చంపాలని చూస్తూ ఉన్నారు. వారు పారిపోయి ఎక్కడ వెళ్ళారండి, ఒక స్త్రీ గృహానికి ఆశ్రయించారు. ఆ స్త్రీ అని రాయబడుతుంది, వేశ్య అని రాయబడుతుంది. ఆమె పైకి వేసియే, కాకపోతే దేవుని యందు దయ కలిగిన స్త్రీ కనబడుతుంది. ఆ మాట్లాడుతూ వారిని నేను దాచి పెడతాను, మీరు నా గృహంలో ఉండాలని చెప్తూ ఉంది. వారు వెళ్ళి ఆ స్త్రీ యొక్క గృహంలో ఆశ్రయం పొందుకుంటూ ఉన్నారు. ఆ స్త్రీ మాట్లాడుతుంది, మీరు మరలా వస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని బట్టి దేశాన్ని మీరు నాశనం చేస్తారు. ఆ మాట్లాడుతుంది, దయచేసి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దయచేసి నా కుటుంబం జ్ఞాపకం చేసుకున్న ఆమె అడుగుతూ ఉందండి. ఆమె జీవితం ఏసియా జీవితం అయినప్పటికీ దేవుని దైవజనుడి మాటను దేవుడు ఖచ్చితంగా మరలా వచ్చి నాశనం చేస్తాడు. ఆ దేశం ఆ రీతిగా జీవిస్తుంది. ఆమె గ్రహించింది దైవజను ద్వారా కుటుంబం రక్షింపబడతాది అని. ఆమె అడుగుతుంది, దయచేసి నా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. వారు చెప్తున్నారు, మేము మరలా వచ్చేసరికి నీ గుమ్మ వైపు ఒక ఎర్రని దారాన్ని కట్టి వచ్చి మేము దాటిపోతాం. వారు రానే వచ్చారు. వచ్చినప్పుడు అన్ని గృహాలు ఏడుపుతూ ఉన్నాయి. ఏ గృహము సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మనం దేవుని స్థానంలో అడుగుతూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. దయగల వారి ఉన్న ప్రేమ దేవుని సంఘంలో కుమ్మరించబడుతుంది. దయగలిగిన వ్యక్తి దేవుని సంఘంలో ఎన్నడూ దేవుని విడిచిపెట్టడండి. నిరీక్షణతో పట్టుదలతో ఏవైతే అడుగుతున్నాడో అడుగుని దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. ఖచ్చితంగా మనం పొందుకునే వారిగా ఉండాలి, దేవుని సంఘం స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నోవాహు నువ్వు వాడను సిద్ధపరచు. ఎవరిని? ఒక ఓడలో అనేక జంతువులు నివసించాలి. ఒక ఒంటి ఎంత పొడవు ఉంటుంది, దానికి కలిగిన స్థలము, అనేక జంతువులు నివసించే స్థలము, అవన్నీ నివసించాలి అంటే ఎంత పొడవు ఎంత వెడల్పు కలిగిన మ్రానును సిద్ధపరచాలి. ఒకే ఒక మాట, నువ్వు సిద్ధపరచు అనే మాటకి ఎంతో కష్టంతో కూడిన పని. అది కష్టంతో కూడిన పని. చక్కని మానును ఆయన ఏదో మాను చెప్పాడో అదే మాను సిద్ధపరచాలి, దాన్ని వలవాలి, ఒలిచి అదే కొలతో కట్టబడాలి. అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మాటకి లోబడ్డాడు. దేవుని కృపకు ఖచ్చితంగా వర్షం వస్తుంది. వారందరూ హేళన చేశారు, మేము ఎన్నడూ చూడండి వర్షాన్ని చూస్తామని చెప్తున్నాం. హేళన చేశారు, అవమానపరిచారు. వారు ఏం చేశారంటే ఆ కుటుంబం అంతా కూడా దేవుని యందు దయ కలిగి ఆ ప్రేమతో ఖచ్చితంగా ఆయన మాటకు లోబడి అక్కడ వాటర్ సిద్ధపరచ చూస్తున్నాం. తర్వాత ఎవరైతే హేళన చేశారో వారందరూ కూడా అక్కడ మరణించడం చూస్తూ ఉన్నాం. మనం దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి. ఊరకనే వాక్యం రాయబడి ఉండదని. వాక్యమే దేవుడు. ఆయన మాట్లాడేవాడు, గద్దించేవాడు, బలహీన సమయంలో ఆదరించేవాడు.
మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఓపికతో నిరీక్షించే వారిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరము అట్టి స్థితి కలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ప్రేమతో నడిపించేవాడు, బలపరిచేవాడు, ఆదరణ కలిగించేవాడు. ఎన్నడూ మనం సిగ్గుపరిచేటటువంటి స్థితిలో తీసుకువెళ్ళేవాడు కాదండి. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏ రీతిగా ఉండాలి? ధైర్యముగా ఆయన సన్నిధానంలో స్తుతించే వారిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరాధించే వారిగా మనం ఉండాలి. దావీదు మాట్లాడుతున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవా సన్నిధిలో, నేను నా ఇంటి వారును. అతను ఒక్కడే కాదండి, కుటుంబం అంతయు కూడా యెహోవా సన్నిధిలో స్తుతిస్తారటండి. అట్టిది ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. మనం ఒక్కరమే సన్నిధికి వస్తే సరిపోదు, మనతో మన కుటుంబం అంతా కూడా సన్నిధానం నడిపించబడాలి. మనం ఒక్కరు రక్షింపబడితే సరిపోదండి. మన కుటుంబంలో సువార్త మనం ప్రార్థన చేసే వారిగా, రక్షింపబడే వారిగా కుటుంబం సన్నిధానం నిలిచి ఉండే అటువంటి స్థితి మనకు కలిగి ఉండాలంటే దేవుడిచ్చి జ్ఞానంతో నిలబడి ఉండాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, ధైర్యపరిచి మన నోటి ద్వారా మాట్లాడేవాడు ఆయనే. ఆయన మాట్లాడితే ఏ ఒక్క హృదయంలో కదిలించబడుతుందండి. మనం ఆత్మచేత నింపబడాలి, దేవుడి జ్ఞానంతో నిలబడాలి. చెప్తున్నాడు దేవుడు, దయగల వారు మేలు కోరిక వారు జీవించేవారిగా ఉంటారు, వారు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని యందు దయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన కూడా నువ్వు వాడబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. బైబిల్లో తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం. తన కుమారుడు రాజు శాసనము మగబిడ్డలందరినీ చంపివేయమని. అయితే తల్లి చూస్తున్న తల్లి యొక్క ప్రేమ అనురాగము ఏమైంది? ఆ బిడ్డను మరణించడానికి ఇష్టపడలేదండి. ఒక చక్కెర పెట్టి తీసి దాన్ని కీలు పోసి ఆ పెట్టికి మూత వేసి చక్కగా పడవలో వదిలింది. జమ్ము పెట్టి ఆ కీలు ఒక్క నీటి చుక్క లోపల రాయకుండా దాటింది. ఆ బిడ్డ వెళుతున్నాడు తర్వాత ఆదరణకి మళ్ళీ ఆ తల్లి ద్వారానే ఆ బిడ్డ పోషింపబడ్డాము. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని ఎన్నికలో ఆ కుమారుడు వచ్చాడు. కనుకనే ఆ కుమారుడు ఇక ఇశ్రాయేలు జనాంగం అంతటిని నడిపించగలిగిన వ్యక్తిగా ఈయన ఆనాడు ఇశ్రాయేలు జనాంగం పాలు తేలు ప్రవశించి దేశాన్ని నడిపించడం ఒక నాయకత్వ స్థితిలో ఆ కుమారుడు దేవుడు ఎన్నుకున్నాడు. కనుకనే మరణించడానికి ఆ తల్లి ఎంతో ప్రాధేయపడి ఆ స్థితిలో రాకుండా ఆ కుమారుడు రక్షించుకోగలిగింది. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనం ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. మనం ఆయన కృపలో ఏర్పాటు చేయబడ్డాం కనుకనే ఈ దినం దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఆయన ఏర్పాటు లేకపోతే మనం ఆయన సన్నిధిలో నడిపించబడమండి. కనుకనే మనందరూ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనందరూ ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. మనం ఎన్నడూ మరచిపోకూడదు. దేవుని సన్నిధిలో నిరంతరం స్తుతించే వారిగా ఉండాలి, అంగలార్చే వారిగా ఉండాలి, ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే వారిగా మనం ఉండాలి, దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్నా కాదండి, ఆ స్థితిలో దీనత్వ స్థితిలో దేవుణ్ణి మొరపెట్టగలిగితే ఆ దీనత్వ స్థితిలో నుంచి ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టగలిగిన వాడు, ప్రతి ఒక్కరిని నిలబెట్టగలిగిన వాడు. ఏసేపు చూస్తే చిన్న వయసులోనే తన సొంత వారు తన కుటుంబస్తులే ఏ రీతిగా చేశారంటే మరణించాలి, ఉండడానికి ఇష్టపడలేదండి. అలాంటి స్థితి కలిగిన చిన్నతనంలోనే దేవుని ఏర్పాట్లో ఆయన నిలబడ్డాడు. కనుకనే తన ఉన్న కుటుంబంలో కూడా ఆ యజమానురాలు తను అవమానపరిచినా కూడా ఆయన చెప్తున్నాడు, అన్ని సమయంలో నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం నేను చేయుదునా అని మాట్లాడుతున్నాడు. అంటే నిరంతరం నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మాడు. కనుకనే చిన్నతనంలో బానిసత్వ స్థితి నుంచి రాజస్థానం స్థితిలో వెళ్ళాడండి. హల్లెలూయా. మనల్ని కూడా అదే స్థితి నడిపించేవాడు. నువ్వు నమ్మితే దేవుడు కార్యం ఇష్టపడుతూ ఉన్నాడండి. నువ్వు ఏం చేయాలి? దయ కలిగిన తత్వం కలిగి ఉండాలి.
ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆ ఘోర స్థితిలో తన సహోదరులు తను మరణించడానికి ఇష్టపడ్డారు. అయినా సరే తన సహోదరులు చేరదీసి వారికి మరలా ఆదరణ కలుగ చేశాడు. దేవుని దయ కలిగిన వాడి వ్యక్తి కనుకనే. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 1:27 చూడండి. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన ఏదనగా పిల్లలను విధవరాండ్రను పరమశిష్టయు తన్ను తాను కాపాడుకుంటే. హల్లెలూయా. ఏంటి? నిష్కలంకమైన భక్తి, దయ కలిగిన వ్యక్తి చేయు పనులు. నిష్కలంకమైన భక్తి ఏంటండి? ఎవరు లేనట్టు వారు, చేరదీరు స్థితి, ఆదరణ లేనటువంటి విధవరాలను, చిన్న బిడ్డలను వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఆదరించి వారిని దేవునికి పరిచయం చేసి దేవుని కృపలో వారిని ఓదార్చి బలపరచడమే నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి ఏ రీతిగా ఉండాలి? ఆ రీతిగా జీవిస్తూ ఇహలోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని రాయబడుతుంది. ఇహలోక మాలిన్యము, లోకంలో కోరికలు, ఆలోచనలు, లోక ఆశలు, శరీర కోరికలు ఇవన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిష్కలంకము అంటే తన కుటుంబం కొరకు ఇతరుల కొరకు ఆలోచించేటటువంటి తత్వము, నిష్కలంకమైన భక్తి. దేవుని సన్నిధిలో దయ కలిగిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ రీతిగా ఉంటాయి. దేవుని ప్రేమించేటటువంటి వ్యక్తి, దేవుడు వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని కృపలో మనం ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిరంతరం స్తుతించే వారిగా ఉండాలి. ఆయన గుడారంలో నిరంతరం ఆరాధించి స్తుతించే వారిగా ఉండాలి. దావీదు ఎక్కడ దాక్కున్నాడండి? గుడారంలో. చూడండి, 2 సమూయేలు 5:17 చూడండి. 2 సమూయేలు 5:17. జనులు ఇశ్రాయేలు మీద చేసిరి. ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళిపోయాడండి? ప్రాకార స్థలమునకు. ఎప్పుడు? దావీదును రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి రక్షింపబడ్డావో అప్పుడే సాతాను వైపు వస్తుంది. ఖచ్చితంగా శోధనలు వస్తూ ఉంటాయి, రావని నేను చెప్పను. అప్పుడే నువ్వు బలము కలిగి, దేవుని ఓర్పు కలిగి నువ్వు నిలబడగలిగితే, జయం పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటావు. ఖచ్చితంగా దావీదును పట్టుకొని ఎలా వచ్చారో అదే రీతిగా మనల్ని పట్టుకొని సాతాను ఏదో రకంగా గురి కలిగి ఉంటుంది. ఏదో రీతిగా శరీర కోరికల విషయమై, మోహం విషయమై, అనేక రీతిగా డాంబికమైన కోరికల విషయమై సాతాను గురి కలిగి ఉంటుంది. ఏదో ఒక రాయి వేస్తుందండి. నువ్వు అప్పుడే జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు విడిపించబడతావు. ఎప్పుడు? ప్రాకారం గల పట్టణానికైనా వెళ్ళిపోయానో రాయబడుతుంది. నువ్వు ఎక్కడ నివసించాలి? దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తి, ఆయన మరువని వాడిగా స్తుతించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ దయగలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డామో, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డామో ఆయన సన్నిధానం విడిచిపెట్టిన వారికి మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన కృపలో ఏర్పాటు చేయబడ్డాం. చూడండి, తల్లి ఎంతో ప్రాధేయపడి తన బిడ్డను బ్రతికించుకోగలిగింది. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆ మోషే ద్వారా అనేకులు నాయకత్వ స్థితిలో ఎన్నుకున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చాము, వాక్యం వింటున్నాం, బలపరచబడుతూ ఉన్నాం. మనం బలపరచబడి సరిపోలేదు. మనం అనేకులు బలపరిచే స్థితిలో ఉండాలంటే ఒక నాయకత్వ స్థితిలో మనం ఉండాలి. ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలంటే దయగలిగిన వ్యక్తిగా ఉన్న లక్షణాలు ఉంటాయండి. తన కొరకు ఆలోచించడండి, అనేకులు నడిపించబడాలి, అనేకులను సిద్ధపరచాలి, అనేకులు దేవుని కొరకు నియమించాలని ఆలోచన కలిగి ఉంటాడండి ఆ దయగలిగిన వ్యక్తి. అదే మోషే ద్వారా ఏర్పాటు చేయబడి యెహోషువను చూద్దాం. చూడండి, యెహోషువ రాసిన
10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. నీవు గిబియోనులో నిలువుము, నీవు అయ్యోను లోయలో నిలుపుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆ మాట యేషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? యెహోషువ. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడు అస్తమించే సమయం అయిపోతుంది, అక్కడ యుద్ధం ముగించబడే సమయం అయిపోతుంది. ఒక యుద్ధంలో జయము కలగాలి అంటే శత్రువు అనేవాడు ఒక్కడు కూడా మిగలకూడదు. శత్రువు అనేవాడు మిగిలేడంటే ఆ యుద్ధము అపజయమే. అక్కడ రాయబడుతుంది. యుద్ధం ముగించబడలేదు కానీ శత్రువు అనేక మంది ఉండిపోయారు. ఆ యుద్ధం జరుగుతూ ఉంది. సూర్యుడు అస్తమించే సమయం అయిపోతూ ఉంది. సూర్యుడు అస్తమిస్తే ఖచ్చితంగా యుద్ధం ఆపేయాలండి. ఆ యుద్ధం జరుగుతున్న సమయం అయినా సరే యుద్ధం ఖచ్చితంగా ఆపేయాలి, మధ్యలో ఆపేయాలి. అందుకని చెప్పి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ ఎదురుగా సూర్య చంద్రులను దేవుని శక్తితో అక్కడ ఆపడం జరుగుతుంది. సూర్యుడు చంద్రుడు అక్కడ నిలబడడం జరుగుతుంది. ఆ నిలబడిన తర్వాత యుద్ధము ముగించబడి జరిగింది. ఎందుకు? దేవుని చేత మనం ఏర్పరచబడ్డామంటే మనకు అట్టి శక్తి దేవుడు ఇస్తాడండి. నువ్వు యథార్థంగా జీవించగలిగితే, నిష్కలంకమైన భక్తితో నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా కార్యం నీ ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. మనం అట్టి స్థితి కలిగి ఉండాలండి. ప్రార్థించే యోధురాలుగా ఉండాలి. అంగరాల్చేవారిగా, స్తుతించేవారిగా, కన్నీటితో ఆయన చంద్ర ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎన్నడూ మనం మరచిపోకూడదండి. దేవుని మరుగున వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండం 17:8 రాయబడుతుంది. వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా 11 చూడండి. గెలిచిరి. దాన్ని వేసిరి. ఒకడు ఆ పక్కనను అతని చేతుల్లో ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. అక్కడ సూర్యుడు అస్తమించే వరకు అక్కడ పైన నిలబడి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనము కూడా మన కుటుంబస్తులు ఏ ప్రయాణ విషయం బయటికి వెళ్ళినా, ఏ కార్య విషయం బయటికి వెళ్ళినా మనం ఏ రీతిగా ఉండాలంటే చేతులు ఎత్తి ప్రార్థించే వ్యక్తి మనం ఉందో గాక. ప్రతి ఒక్కటి స్థితి కలిగి ఉండాలి. ఆయన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ యుద్ధము జయము కలుగుతుంది. ఎప్పుడైతే ఛేదించారో వారు ఓడిపోవడం జరుగుతూ ఉంది. మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎన్నడూ ఆయన మరిచిపోయిన వారిగా, ఎన్నడూ ఆయన విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎన్నడూ ఆయన మరిచిపోకూడదండి. అంగరాంచి వారికి ఉండాలి. మన చేతులైతే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అనేక స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి. అది మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు, యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం జయము కలిగింది. వారు దేవుని స్తుతించి ఆ యుద్ధము జరుగుతూ ఉంది. అని మోషే మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమాకాండంలోని 33:7 దూరముగా దాన్ని చేసి చూడండి, 11 మనుష్యుడు మాట్లాడినట్లు పాలెంలోనికి తిరిగి అతన్ని పరిచారికులు నూరు కుమారుని యెహోషువను యవనస్తుని గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు యెహోషువ? ఎక్కడ ఉన్నాడండి? గుడారంలో ఉన్నాడండి. మనం ఎక్కడ ఉండాలండి? గుడారంలో నివసించే వ్యక్తి మనము ఉండాలి. పరిచారకుడు రాయబడుతుంది. ఎలా మాట్లాడుతుంది మోషేతోని? స్నేహితులతో మాట్లాడినట్లు
ముఖాముఖిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పరిశుద్ధ గుడారంలో అని చెప్తూ ఉన్నాడు. వెలుపల ఉన్న పరిశుద్ధ గుడారంలో వెళ్ళొచ్చు వచ్చాను అని రాయబడుతుంది. మన నిరంతరం దేవుని సన్నిధికి వెళ్ళే వారిగా మనం ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి, ఆరాధించే వారిగా ఉండాలి. యెహోషువ ఏం చేశాడంటే మొట్టమొదటి దేవుని మాట కొరకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం, ఆయన చెప్పిన వాగ్దాన ప్రకారం ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడండి. మనం పంపిణీ చోటుకు వెళ్ళే వారిగా ఉండాలి, దేవుని కొరకు అనేకులు ప్రకటన చేసే వారిగా ఉండాలి. రెండవదిగా నమ్మకమైన వ్యక్తిగా నిలబడమని చూస్తూ ఉన్నాం. నమ్మకమైన వాడు రాయబడుతుంది. మూడవది గుడారంలో నివసించిన వ్యక్తి మనం చూస్తున్నాం. ఆ గుడారంలో నివసించినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు అని రాయబడుతుంది వాక్యము. ఆత్మచేత నింపబడతాము. మనం ఏ స్థలంలో గుడారంలో నివసించి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా మనం ఉండాలి. ఆత్మ లేని వాడు నవాడు కాని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అదే మాట రాయబడుతుంది సంఖ్యాకాలంలో 27:18 రాయబడుతుంది. యెహోషువ 27:18 సంఖ్యాకాండం. అందుకు యెహోవా మోషేతో ఎట్లైనను, యెహోషువ ఆత్మను పొందినవాడు నీ చెయ్యి ఉంచి, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? అతను ఆత్మను పొందినవాడు. మనం ఆత్మను పొందిన వ్యక్తిగా మనం ఉండాలి. మన ఆత్మతో మనం నింపబడిన వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో రాయబడుతుంది, నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి అని రాయబడుతుంది. దేవుడు చెప్తాడు, నువ్వు చెయ్యి ఉంచి అతను ఆశీర్వదించు, నువ్వు అభిషేకించు, నువ్వు దేవుడు కూడా ఏర్పాటు చేయబడిన కుమారుడు, నువ్వు అతను ఆత్మను పొందినవాడు కనుక మనం ఆత్మతో నింపబడిన వ్యక్తి మనం ఉండాలి. దయ కలిగిన వ్యక్తి దేవుడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడండి. మన వాడు కూడా ఇష్టపడతాడు. మనం ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా కార్యం కొరకు మనం పరుగులెత్తే వారికి మనం ఉండాలి. ప్రతి ఒక్కరు ఆయన చూసేవాడు. అక్కడ ఏం చేశాడండి యెహోషువ? ఆయన పంపిణీ చూడడం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. మూడవది ఆయన గుడారం నివసించాడు. నివసించినప్పుడు ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. నింపబడిన తర్వాత దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు రాయబడుతుంది. చూడండి, అదే మాట ద్వితీయోపదేశకాండం 34:9 రాయబడుతుంది. తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను. పూర్ణుడు ఆయను కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని ఆజ్ఞాపించినట్లు చేసిర్రి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా మోషే చేయడం జరిగింది. మోషే తన చేతులను ఉంచాడు. ఎవరి మీద? యెహోషువ మీద ఉంచినప్పుడు అతను ఆత్మ పొందినవాడు కనుక ఏ రీతిగా ఉన్నాడండి? జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన రాయబడుతుంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు వాడుకోవడానికి ఆత్మపూర్ణుడు ఆయను. జ్ఞాన ఆత్మ, ఆత్మతో నింపబడిన వాడు దేవుడు జ్ఞానంతో నింపబడి వాడుపడతాడండి. జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను రాయబడుతుంది. కనుకనే ఆత్మతో నింపబడి దేవుడి జ్ఞానంతో నడిపించబడ్డాడు. కనుకనే మోషే చేసినట్టుగా ఇశ్రాయేలు అందరూ అతని మాట విని చేసిరే రాయబడుతుంది. ఆత్మచేతను నడిపించబడితే అనేకులు రక్షింపబడతారు. నువ్వు ఆత్మచేత నింపబడి స్వార్థ ప్రకటన చేయగలిగితే అనేకులు నడిపించబడతారు. దేవుని సంఘంలో నీవు నిలబడ్డాము. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధానంలో నిలబడి ఉన్నాము. దేవుడు మనల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఏ రీతిగా అంటే జ్ఞానాత్మ పూర్ణులుగా మనం నింపబడుతుంది కాక ప్రతి ఒక్కరు ఆయనకు వాడబడే రీతిగా మనం అందరూ స్తుతించి అంగలాచి అనేకులు ఆయన సన్నిధిలో నడిపించబడుతుంది కాక అట్టి శక్తులు నింపబడాలండి. కొన్ని ప్రతి ఒక్కరు ఆయన చూస్తూ ఉన్నాడు. నూను కుమారుడు యెహోషువ మీద మోషే ఎప్పుడైతే చేతులు ఇచ్చాడో జ్ఞానాత్మ పూర్ణుడు ఉండబడ్డాడు. ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డాడు కనుకనే మనం అంటే ఆత్మతో నింపబడి నిరంతరం వాడబడే రీతిగా ఉండాలి. ఆత్మ చెప్తే తగిన సమయంలో నువ్వు చేయే పనులు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, నువ్వు ఏ రీతిగా ఉండు, నువ్వు ఆ రీతిగా ఉండు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే గద్దిస్తుందో ఆత్మ గద్దించబడ్డా నువ్వు లోబడే తత్వం కలిగి ఉండాలి. దైవజనులు గద్దెపడినప్పుడు నువ్వు లోబడే తత్వం కలిగి ఉండాలి. దేవునికి మనం నమ్మకంగా ఉండాలంటే దైవజనులు నమ్మకంగా ఉండగలగాలి.
నువ్వు దైవజనుడి దగ్గర నమ్మకంగా లేనప్పుడు దేవునికి ఎలా నమ్మకంగా ఉండగలవు? దైవజనుడితో చెప్పే ప్రతి మాటలో కొందరు మాటలు అబద్ధాలే ఉంటాయండి. నిజం చెప్పరు, అబద్ధాలే. దేవుడు మన ప్రతి ఒక్కరిని చూస్తాడండి. మనం ఏ రీతిగా ఉండాలంటే ఆయన నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. అక్కడ యెహోషువ నమ్మకమైన వాడు అని రాయబడుతుంది. గుడారంలో నివసించే వ్యక్తి అని రాయబడుతుంది. ఆత్మచేత నింపబడిన వ్యక్తి అని రాయబడుతుంది. జ్ఞానాత్మ పూర్ణంగా ఉన్నాడని రాయబడుతుంది. ఇప్పుడు మన నాయకత్వ స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నాము? నాయకుడు ఉండవలసిన లక్షణాలు, మనలో ఏ లక్షణం కలిగి ఉన్నాము, ఏ స్థితికి మనం ఇప్పటివరకు వచ్చి ఉన్నాము? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నాము, గుడారంలో నివసిస్తున్నాము, ఆత్మచేత నింపబడ్డాము, అనేకులు నడిపించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో నమ్మకం వేయడం వాడుగా, జ్ఞానాత్మను పొందిన వాడిగా నివసిస్తున్నామా లేదా పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి తత్వం కలిగి ఉండాలి. ఆరాధించే వారికి మనం ఉండాలి. ఆయన మనం ఎన్నడూ విడిచిపెట్టడండి. ప్రతి ఒక్కరిని చూసి ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దయకలిగిన వ్యక్తి కనుకనే ఆయన అన్నీ ఇచ్చాడు. చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, వసతులు ఇచ్చాడు. ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన పని భారం కలిగి ఉండాలి. ఆయన ఇంద్రియ మొత్తం వచ్చాడు, ఆ భారం మనకు బాధ్యత ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత నెరవేర్చగలిగిన వారికి మనం ఉండాలి. మనం ఫలించే వారికి, అభివృద్ధి పొందే వారికి మనం ఉండాలి. దేవుని కోరిక ప్రకటించే వారికి మనం ఉండాలి. కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే అనేకులు నడిపించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధానంలో ఎక్కువ సమయం మనం గడిపే వారికి ఉండాలి. ఎన్నడూ ఆయన సన్నిధి మనం కోల్పోకూడదండి. ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల శ్రేష్ఠ వాక్యం సెలవిస్తుంది. అట్టి కృప అందరం పొందుకొని వాడబడదు గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నమ్మకమైన వాడ, పరిశుద్ధమైన వాడ, మీకే స్తుతులు తండ్రి. మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మేము అట్టి నమ్మకత్వం కలిగి మీ యందు తండ్రి అయా జీవించే కృపను దయచండి. మీ సన్నిధిలో అంగలార్చి స్తుతించే తండ్రి, మీకు మహిమలో మేము వాడబడే కృపను దయచండి. ఆయా మమ్మల్ని వాడుకోండి, మాకు జ్ఞానం ఇచ్చి ఆయా మీ ఆత్మశక్తిని నింపబడి మేము కూడా మీకు మాదిరికరమైన జీవితం జీవించే కృపను దయచండి తండ్రి. పరిశుద్ధ మీకే స్తుతులు తండ్రి. మీ కృపలో తండ్రి కొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించి మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.